పండుగ రోజు అందరు కొత్త బట్టలు కుట్టించుకుంటే నేను స్కూల్ యూనిఫామ్ కుట్టించుకున్నా. ఎందుకు స్కూల్ యూనిఫామ్ కుట్టించుకున్నా అంటే నేను చదువుకోవాలని నాకు ఆశ ఉంది, కాకపోతే నా వయసు అయిపోయింది. నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం కొండనాగుల గ్రామానికి చెందిన ఇతని పేరు చింతా పరమేష్. వీరి కుటుంబానిదే రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితి. చిన్నప్పుడు పరమేష్ తల్లిదండ్రులు జీవనోపాధి కోసం నగరాలకు వెళ్లేవారు. ఆ సమయంలో తనకంటే చిన్నవాళ్లను చూసుకునేందుకు ఇంట్లోనే ఉండేవాడు. అలా పరమేష్ కు 10 ఏళ్లొచ్చాయి. ఆ తర్వాత స్కూల్ కు వెళ్లాలన్నా కుదరని పరిస్థితులు. అంతేకాదు ఆ తర్వాత పరమేష్ తండ్రి జీతానికి ఉండే ఇంట్లోనే పశువుల కాపరిగా 4 ఏళ్లు పనిచేశాడు పరమేష్. 14 ఏళ్లు వచ్చినా అక్షరం ముక్క నేర్చుకోలేదు. కాని మనసులో చదువుపై ఎప్పుడూ ఆసక్తి ఉంటూనే వచ్చింది. నా పేరు చింతా పరమేష్. మా అమ్మ నాన్న పేరు చింతా మషన్న, చింత తిరుపతమ్మ. మాది కొండనాగల గ్రామం, బల్మూరు మండలం, నాగర్ కర్నూలు జిల్లా. నేను చిన్నప్పుడు నుంచి చదువుకోలేదు. నేను డైరెక్ట్ 7th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ రాసిన. అది ఏ విధంగానంటే, నేను చిన్నగా ఉన్నప్పుడు మేము 5 మంది సంతానం అమ్మ నాన్నకి. నేను 2వ వాడిని. నాకన్నా పెద్దవాడు అన్న చదువుకుంటుండే. నేను నా తర్వాత చిన్న తమ్ముడు. ఆ తమ్ముడిని పట్టుకోవడానికి అమ్మ నాన్న హైదరాబాదు వివిధ ప్రాంతాలకు కూలీలుగా వెళ్ళినప్పుడు దేశం గుంపులు అనే అంటుండే. అప్పుడు అట్లా ఆ పనులకు వెళ్ళినప్పుడు తమ్ముని పట్టుకోవడానికి నేను అమ్మ నాన్నతో పాటు నేను హైదరాబాదు వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళినాం. తర్వాత మళ్ళీ ఇంటికి రావడం, మళ్ళీ ఇంకొక తమ్ముడు, అట్లా నా తర్వాత 2 తమ్ముళ్ళు, 1 చెల్లెలు. వీళ్ళందరూ పుట్టినప్పుడు అప్పటికి నేను వాళ్ళని పట్టుకుంటేనే అయిపోయింది నా జీవితం అంతా. అంటే బాల్య జీవితం మొత్తం అక్కడనే అయిపోయింది. అమ్మ నాన్న హైదరాబాదు వేరే వేరే ప్రాంతాల నుంచి ఇంటికి వచ్చి ఇంటి దగ్గర వ్యవసాయ కూలీలుగా ఉన్నారు. నాన్న ఒకరి దగ్గర జీతం ఉన్నాడు. అప్పుడు ఆ టైంలో నా వయసు 10 సంవత్సరాలు. నా 10 సంవత్సరాల టైంలో నాకన్నా పెద్దవాడు అన్న చదువుకుంటుండు. తర్వాత నా తర్వాత 2 తమ్ముళ్ళు, చెల్లెలు, వాళ్ళు కూడా స్కూల్కి వెళ్ళడం జరుగుతుంది. నేను ఆ టైంలో నాకు ఇంత వయసు వచ్చింది కదా అని నేను ఇంకా స్కూల్కి వెళ్ళాలంటే నాకు 10 సంవత్సరాలు, ఇప్పుడు నేను వెళ్ళి ఏడ చదువుకుంటానట్టు నేను అనుకునే క్రమంలో మా నాన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అందరు చదువుకుంటే ఎట్లా, నీ చేతి కింద ఒకరు ఉండాలి, ఏదైనా పనిలో పెట్టుకుంటే బాగుంటుందన్న చెప్పడం వల్ల మా నాన్న ఎక్కడైతే పనిచేస్తుండో అక్కడనే నన్ను జీతం పెట్టిండు. ఈ క్రమంలోనే దసరా పండుగకు కొత్త దుస్తులుగా స్కూల్ యూనిఫామ్ కుట్టించుకోవడం పరమేష్ జీవితాన్ని మలుపు తిప్పింది. యూనిఫామ్ ధరించి ఊళ్ళో గుడి వద్ద జరుగుతున్న జాతరకు వెళుతుంటే ఎంవి ఫౌండేషన్ కార్యకర్త మౌలాలి గమనించి వివరాలు తీసుకున్నారు. చదువుకునేందుకు దారి చూపించారు. దాంతో 1, 2 ఇలా 6వ తరగతి వరకు చదవకుండానే నేరుగా 7వ తరగతి బోర్డు పరీక్షలు రాసి ఉత్తీర్ణుడయ్యాడు. ఆ తర్వాత ప్రభుత్వ పాఠశాలలో 10th పూర్తి చేశాడు. కల్వకుర్తిలో ఇంటర్, సైఫాబాద్లో BSc, అలా జియాలజీలో MSc చేశాడు. చదువుపై మక్కువతో టైం మొత్తం కేటాయించి భూగర్భ జల పరిస్థితులపై అధ్యయనం చేసి 35 సంవత్సరాల వయసులో PhD పట్టా అందుకున్నాడు. దసరా పండుగ రోజు అందరు కొత్త బట్టలు కుట్టించుకుంటే నేను స్కూల్ యూనిఫామ్ కుట్టించుకున్నా. ఎందుకు స్కూల్ యూనిఫామ్ కుట్టించుకున్నా అంటే నేను చదువుకోవాలని నాకు ఆశ ఉంది, కాకపోతే నా వయసు అయిపోయింది. అంటే ఒక పిల్లవాడు స్కూల్కి వెళ్ళాలంటే 5 సంవత్సరాలు 6 సంవత్సరాలకు స్కూల్కి వెళ్తారు. కానీ అప్పటికి నాది 10 సంవత్సరాలు 14 సంవత్సరాలు అవుతుంది. ఆ 14 సంవత్సరాల వయసులో నేను 4 సంవత్సరాల జీతం చేసి ఇప్పుడు స్కూల్కి ఎట్లా వెళ్తా అని నేను ఆ దసరా పండుగ రోజు స్కూల్ యూనిఫామ్ నాకు ఇష్టం అని ఆ యూనిఫామ్ కుట్టించుకోవడం. అదే సందర్భంలో MVF క్యాంప్లో పనిచేసే మౌలాలి సార్, ఆ MVF క్యాంప్లో వాలంటీర్గా పనిచేసే మౌలాలి సార్ నాకు ఎదురుపడి దసరా పండుగ రోజు ఎక్కడ వెళ్తున్నా వచ్చిందంటే జమ్మికి వెళ్తున్నాను అని చెప్పడం. ఏ క్లాస్ చదువుతున్నాను అంటే నేనేం చదవట్లేదు అన్నా అని అంటే, మరి స్కూల్ యూనిఫామ్ వేసుకున్నావు కదా అన్నాడు. అంటే ఈ స్కూల్ యూనిఫామ్ మీ అన్నదా మీ తమ్ముందా, మరి నువ్వెళ్ళి వేసుకున్నావు అని అంటే నాకు ఇష్టం కాబట్టి దసరా పండుగకు స్కూల్ యూనిఫామ్ కుట్టించుకున్నాను అని చెప్పిన. మరి ఎందుకు చదువుకోవట్లేదు నువ్వు అని అంటే, నేను ఈ 4 సంవత్సరాలు జీతం ఉన్నా, చదువుకోవాలని ఇష్టం ఉంది, కానీ నా వయసు 14 సంవత్సరాలు, ఇప్పుడు స్కూల్కి ఎక్కడ వెళ్తానా నేను అని చెప్పడం వల్ల అతను ఏమన్నాడంటే, నీకు చదువుకోనికి ఇంట్రెస్ట్ ఉంటే MVF క్యాంపు బాల కార్మికులను అందరినీ చదివిస్తుంది, నీలాంటి వాళ్ళని అందరినీ వేరే వేరే విలేజ్లల్లో, మన విలేజ్లో లేదు కానీ పక్క విలేజ్లో అక్కడ అచ్చంపేటలో కానీ రాంపూర్లో కానీ ఇక్కడ క్యాంపులు ఉన్నాయి, మన్ననూరులో చదువుకోవడానికి అవకాశం ఉంది, నీకు కంపల్సరీ చదువు, నీకు ఇంట్రెస్ట్ ఉంటే రా తమ్ముడు అని చెప్పిండు. దసరా పండుగ వెళ్ళిన తర్వాత మా అన్నయ్య MVF క్యాంప్కి తీసుకెళ్ళి మౌలాలి సార్ ఆధ్వర్యంలో MVF క్యాంప్లో జాయిన్ చేయడం జరిగింది. అట్లా MVF క్యాంపు నుంచి నా లైఫ్ అంతా టర్న్ అయిపోయింది. తర్వాత ఇంటర్ కంప్లీట్ తర్వాత 2008 to 2011 యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ సైఫాబాద్లో BSc కంప్లీట్ అయింది. తర్వాత
బీఎస్సీ కంప్లీట్ అయిన తర్వాత యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో ఎంఎస్సీ ఎంట్రన్స్లో నాకు మంచి ర్యాంకు రావడం జరిగింది. ఎంఎస్సీ 2011 to 13లో ఎంఎస్సీ కంప్లీట్ అయింది. ఎంఎస్సీ అయిపోయిన తర్వాత నేను గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ అవుతున్నా. అదే టైంలో మనకు తెలంగాణ రావడం జరిగింది. 14లో తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకా మనకు జాబులు వస్తాయి అనే క్రమంలో బాగా ప్రిపేర్ అవుతున్నా యూనివర్సిటీ లైబ్రరీలో ఉండి. 2016లో నాకు స్టేట్ గవర్నమెంట్ నోటిఫికేషన్ వచ్చింది. మా జియాలజీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ హైడ్రో జియాలజిస్ట్ పెద్ద నోటిఫికేషన్ వచ్చింది. కానీ నాకు అక్కడ జాబు మిస్ అయింది. ఆ జాబు మిస్ అయింది అనే క్రమంలో కొంత బాధలో అప్పుడే యూనివర్సిటీలో పిహెచ్డి ఎంట్రన్స్, పిహెచ్డి అడ్మిషన్ రావడం జరిగింది. పిహెచ్డి అడ్మిషన్ 2017లో అడ్మిషన్ అయిన తర్వాత నాకు అదేవిధంగా నేషనల్ ఫెలోషిప్ కూడా సెలెక్ట్ కావడం జరిగింది. ఆ విధంగా నా పిహెచ్డి కూడా కంప్లీట్ చేసిన రీసెంట్గానే. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టర్ పట్టా అందుకున్నాక స్వగ్రామానికి వచ్చిన పరమేష్ కు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. పరమేష్ ను అతడి తల్లిదండ్రులను సత్కరించి అభినందనలు తెలిపారు. కొండాల గ్రామంలో చదువుకున్న ఒక వ్యక్తి ఒక పిహెచ్డి పట్టా పొందడం ద్వారా ఈ విధంగా మనకు సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి పోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఈ పరమేష్ నాకన్నా చాలా జూనియర్ వ్యక్తి. చిన్నప్పుడు నేను ఎప్పుడైతే నేను చూడలేదు, చదువుకున్నట్టు ఎప్పుడు చూడలేదు. మరి ఎందుకంటే వాళ్ళ కుటుంబ పరిస్థితులు బాగాలేక, వాళ్ళకి సరైన ప్రోత్సాహం లేక చదువుకోలేకపోయాడు. మరి ఆయన అన్ని పరిస్థితులు బాగాలేకున్నా కూడా ఆయన లోపల ఒక బలమైన కోరిక, నేను చదువుకోవాలన్న కోరికతో ఈరోజు మనం ఆయన 7th క్లాస్ కంప్లీట్ చేసి 10th కంప్లీట్ చేసి మరి తెలిసిన వ్యక్తుల సహకారం తీసుకుని ఈరోజు మరి ఉన్నతమైన చదువులు చదివి భూగర్భ జలాల మీద ఒక పిహెచ్డి చేసి ఈరోజు డాక్టర్ పట్టా అనేది సాధించడం జరిగింది. ఈ విధంగా కొండాల గ్రామ నివాసిగా డాక్టర్ పట్టా పొందడం వల్ల నేను సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను. చదువుపై మక్కువ ఉంటే ఎప్పుడైనా విజయాలు సాధించొచ్చని నిరూపించాడు ఈ యువకుడు. ఇక పరమేష్ మరింత ముందుకు వెళ్లాలని అందరూ కోరుకుంటున్నారు.